అన్నిట్లకన్నా ముఖ్యమైనది ఉగాది పువ్వు, తర్వాత మామిడికాయ ముక్కలు, తర్వాత చూసారండి సన్నగా తరిగిన మిరపకాయలు, ఇవి వీటికి కారం. దీనికి అరటిపండు, పలుచగా తీసుకున్న చింతపండు, కొత్త చింతపండు గుజ్జు, అలాగే బెల్లం, మామిడికాయ ముక్కలు, వేప పువ్వు, పచ్చిమిరపకాయలు, అరటిపండుని ముందు ఈ మూడింటిని ఇలా శుభ్రంగా కలుపుకోవాలి. చూసారండి, ఇలా కలుపుకున్న తర్వాత మనం ఇందాక తరిగి పెట్టుకుని కూర పెట్టాం కదా బెల్లము, ఆ బెల్లం తగినంత తీపి ఎక్కువ తిన్నవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తిన్నవాళ్ళు తక్కువ వేసుకో. ఇప్పుడు ఏంటంటే అన్నీ కరెక్ట్గా ఉండాలి ఉగాది పచ్చడి అని అంటే తీపి కొంచెం ఎక్కువగానే పడుతుంది అనమాట. సో ఈ తరుక్కున్నది మొత్తం నాకు సరిపోతుంది. దీన్ని కూడా శుభ్రంగా వీటిల్లో కలుపుకోవాలి. చూసారండి, మొత్తం బెల్లం కూడా కలిపిన తర్వాత ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో చింతపండు యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే పలచబడడానికి. చూడండి, నేను తగినంత చింతపండు గుజ్జు యాడ్ చేస్తున్నాను. దీంట్లోని గుజ్జు మనం తీసుకున్న వాటర్ అన్నది చక్కగా యాడ్ చేసుకోవాలి. మనకి ఎక్కువ అలాగని చేసుకోకూడదు. చింతపండు ఎంత తగినంత చింతపండు వాడుకోవాలి మనం. చింతపండు నీటితో కూడా కొంచెం కలుపుకోవాలి. ఇలాగా పచ్చడి అన్నది, ఉగాది పచ్చడి అన్నది ఎక్కువ పలచగాను ఉండకూడదు, అలాగని చిక్కగాను ఉండకూడదు అనమాట. ఇలాగ ఇగో ఈ విధంగా ముక్కలు చేతికొచ్చే రసం కూడా దీంట్లో కలిసేటట్టుగానే ఉంటేనే అది ఉగాది పచ్చడి. దీంట్లో కావాలంటే కొంతమంది పుట్నాల పప్పు అంటారు. పుట్నాల పప్పు అంటే పచ్చి శనగపప్పు అయినా వేసుకోవచ్చు, లేదు అంటే ఇదే చేసుకోవచ్చు. దీంట్లో పచ్చిమిరపకాయలు మనం చిదుపుకుంటూ కలుపుకోవాలన్నమాట. అప్పుడే ఉగాది పచ్చడి టేస్ట్ అన్నది వస్తుంది. ఈ ఉగాది పచ్చడిలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే సాల్ట్. ఇది కలిపితేనే ఉగాది పచ్చడికి ఆ రుచి బాగా వస్తుంది. ఉగాది పచ్చడి చేసుకునే పద్ధతిలో ఇది అందరికీ తెలుసు, బట్ నేను చెప్పేది ఎందుకంటే మన సాంప్రదాయపరంగా అయితే ఇలాగే చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే డ్రై ఫ్రూట్స్ ఇవే వేసుకుంటారు. కానీ మన ఉగాది పచ్చడి అయితే ఇలా చేతితో కలుపుకొని ఇలా మామిడిపండు గుజ్జు, ఇవన్నీ చింతపండు పులుసు ఇవన్నీ వేసుకొని ఇలా చేసుకున్నదే ఉగాది పచ్చడి అనమాట. సో అందరికీ చూపిద్దామని చేశాను వీడియో. ఇంతేనండి, ఎంతో టేస్టీ